ఇక్కడికి దగ్గర పోయే తోలప్పుడు 7 సిద్ధుల పల్లెలో దేవా 7 సిద్ధుల పల్లె వాళ్ళకు తెలవది భోగం వల్ల వాడాలి వీళ్ళకి తెలవబోదు అలా దగ్గరికి వచ్చి అవ్వ నీళ్ళు పోయి వాడి అడుగుతున్నారట కొన్ని నీళ్ళప్పు ఎక్కువ అడిగితే అక్కడ 7 సిద్ధుల పల్లె లోపల అగో తల్లేమో చిత్రమాల బిడ్డనేమో కలవాతున్నదాట తల్లి బిడ్డ ఇంటి లోపల ఉన్నదాట వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చారు మంత నీళ్ళు ఉంటే కొన్ని అప్పైపు అవా కొన్ని నీళ్ళు కావాలనగానే ఇప్పుడక మీది ఏ రాజ్యం ఉన్నదా అని తల్లి చిత్రమాల దగ్గరికి వచ్చి అడుగుతున్నదాట తల్లి చిత్రమాల దేవి అడుగుతుంటే ఇంటి లోపల ఉన్నది చిత్రమాల బిడ్డ కలవాతికి అప్పుడు చూసేవాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరంటే వాళ్ళు మంతరిల్లట వాళ్ళ ఊరు అడుగుతున్నారు బిడ్డ ఆగు అన్నది పల్లె బిడ్డలే కదా మీ ఊరెక్కడ పల్లె ఎక్కడ అడిగి మాది ఇక్కడికి దగ్గర భూచక్ర పోయి బట్ట వేలవాడు మా రాజు కీర్తి చక్రవర్తి ఎవలారా రాజుకు ఆకలైన కడుపుకు అన్నం లేదు అడవి లోపల నీళ్లు లేవు నీళ్లు లేక అడవి లోపల ఎండలు వేకిద్దా అని అంత మడిపోయిందాట నీళ్ళ ఎక్కువ అని మంతరి చెప్పంగానే అగో చిత్రమాల భోగమ కలవాతి ఇద్దరు తల్లి బిడ్డలు పేరే రాజు పేరు గింత అన్న ఉన్నదంటే గింత అంత ఉన్నదంటే రాజు ఎంత మంచిగా ఉన్నాడు తల్లి బిడ్డ చెప్తుంది బిడ్డ పేరే గింత అందం ఉన్నది రాజు ఎంత మంచిగా ఉన్నాడు నీళ్ళు మాత్రం ఇయ్యకు నువ్వు వండుకున్నది నవరగల్ల మంచం ఉన్నది ఆ మంచం అప్ప చెప్పి నా మంచంలో వండ పెట్టుకుని ఆ రాజు నీటికి పట్టుకరమ్మా రాజు నీటికి తెచ్చిన తర్వాత మంచిగా ఉంటే రాజుకు మరిగ మందు కలిపి నీకు లగ్గం చెప్తాను అన్నది ఏ చిత్రమాల దేవి మంచిగా లేకపోతే బిడ్డ ఎనక మరగొడదాం ఒకవేళ రాజుకు రాజ్యం ఎంత ఉన్నదో చూద్దామా అని బిడ్డ పట్టుకున్న మంచం అప్ప చెప్పంగానే ఆ మంత్రీలు రాజువేది కట్టారమ్మా రాజుని మంచం లోపల భరించుకున్నాడు అక్కడికి వెళ్ళి అగో 7 సిద్ధుల పల్లె వేటికి కలవాతి మేడళ్ళకి వచ్చారు ఎవరు కలవాతి మేడళ్ళకి వచ్చి ఆ కలవాతికి అబ్బా అప్పుడు కలవాతి చిత్రమాల కళ్ళల్లో మెడుతున్నాడు రాజు నేను ఎంత మంచిగా వేయడనుకున్నా ఎంతో ఆనందం ఉన్నాడు ఎట్లా అట్లా ఇక బిడ్డ ఒక తల్లి తల్లి ఒక బిడ్డ ఇంత అందం దొరికది బిడ్డ అని అప్పుడు తల్లి అన్నది కళ్ళ వచ్చింది మరుగు మందు తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపింది దాని కడుపుగాలో మరుగు మంద కలిపిన నీళ్ళు తీసుకొచ్చి కలవాతి దేవి రాజు రోజు లోపల అప్పుడు మరుగు మందన కలిపిన నీళ్ళు బిడ్డ కలవాతి కప్పని కలవాతి దేవి దొరసాలక ఆమె కలవత్త గాని దొరసాలక తయారై నీళ్ళు పట్టుకొని రగడేటి కత్తాలి నీళ్ళు వద్దనాలి మరి కట్టెలని తిలకం చేయాలి ఆడుకోవాలి రాజు వేడికి వచ్చింది రాజు వేడికి వచ్చి ఆ కలవాతి నీళ్ళెట్లా ఆగి పెడుతున్నది మరుగు మందు కలిపిన నీళ్ళు మీరందరూ మరుగు మందు కలిపిన నీళ్ళు అని ఎవరు చెప్పకురి మమ్మీ మమ్మీ చెప్పొచ్చు బిడ్డ మమ్మీ ఆడ చెప్పుతే పింఛన పని చేపిద్దాం మమ్మీ ఓ మమ్మీ నువ్వు వస్తావా నువ్వు పోయాలి
అబ్బో బిడ్డు నేను గిట్ట మరుగు మందు కలిపిన నీళ్ళు పోసిందనుకో వాళ్ళకి ఏర్పాటే బిడ్డని పెట్టినా అంట పడుతుంది ఎట్లా వెయ్యి అన్నే నాకన్న బిడ్డు నేను ఎప్పుడు పోయకపోతే పోయాక చూడకపోతే నువ్వు ముందుగా అట్లా కూడా అవుతుందా ఆయన చూడంగా అబ్బా పొడిచేడు పోతాడు ఏడు తీయాలి పునః వేడిన పూజన దగ్గర 26 వచ్చేడు 33 చంద్రరేఖల తోడి కడగాది తోడి అట్టిగా నేను నిలబడితే తన రాజ్యం తాను వెళ్ళిపోతాడు అట్టిగా నేను ఎందుకు పంపిస్తారు రాజ్యం దేశం ఎండి బంగారం మొత్తం నా సొత్తు కావాలి ఈ పిల్లగానికి వచ్చింది మరుగు మందులు నిన్ను వస్తానని మరుగు మందులలో వేస్తున్నది మరుగు మందులలో వేస్తున్నది మరుగు మందులు ఇంటికి వచ్చింది నిన్ను కూడా వేయటే కాదికి నిన్ను కూడా వేయటే కాదే నిన్ను కూడా వేయటే కాదికి నిన్ను కూడా వేయటే కాదే నిన్ను వచ్చినట్టే ఉనకల వచ్చినట్టే పోషణ నీళ్ళన్నీ వచ్చే పోతున్నాయి మందు పెడితే పారిందో పారలేదో రాజు దగ్గరికి వచ్చింది రాజును తీసుకొని ఇక మనకింత మందు మనకింత మందు పెట్టింది మనకి ఎక్క తక్క పెట్టిన వరకు పిసరేసి పోతారాట కొద్దిగా పెట్టింది చెప్పులకు పెడితే చెప్పినట్టు చూద్దాట బయటకు వచ్చి చెప్పులకు మరుగుమందు పెడతాను మా సుత్తాన్ని కానీ ఈ ఎనగందుల ఈ గ్రామం ఈ ఊరు లోపల ఉన్నాయి అందరి ఒక్కటే కంపెనీ పడండి ఒక్క రాజు చెప్పుల కానీ మంది చెప్పుల గిట్ట పెట్టినప్పుడు రేపటి నుంచి నా గద్దెలు ఫుల్ అయితే ఈ ఎనగందుల దాటలు ఇస్తారా ఇక్కడికే ఆయన పోయక ముందుకే ఆయన గిర గిర తిరుగుతాడు ఆయన గిట్ట వచ్చిననుకో నన్ను మనవాడు ఇక మా దగ్గర ఇచ్చిన పని చేస్తుందా అన్నాని రాజ్యాన రాజు కీర్తి చక్రవర్తి ఎటువంటి మందులు తిన్న రాజయ్యో పండుకున్న రాజు తెలివి తప్పటిడుతున్నాడు నా తల్లు రాజు చెప్పకుండా లేచినాక కళ్ళు తెత్తని కళ కనిపిస్తున్నది ఏం కలగన్నవయ్యో మాదేవ కళ ఎవరు ఇగో నువ్వేమనుకోగా బుగ్గలి షేర్ పెట్టు కలగా పోయి రావకుండా ఎంత పోయి అరే బస్కిరే బాగా రావకుండా చీర పోతాడు ఏ కళ కళ్ళు మూస్తేనే కళ కన్ను తెస్తేనే కళ ఇంటి కాడున్న కొడుకులు మరిసరా బిడ్డలు మరిసరా పండుకున్న రాజు దిక్కున లేచిండు కలవాది వేడి కడుతున్నాడు ఏ కళ అరే ముద్దుకుమ్మ జనకు జన ముద్దుకుమ్మ జనకు జన ఒకటి రాజు
ఎంత చేస్తాను సంపద సంపద నిన్ను చుట్టూగా రమ్మన్న పెగ్గే అన్నగా నా గొప్ప కేసరి పెట్టువన్న మావని ఎక్కడ చేస్తుంది మందలియ భయం కానీ నువ్వు మందలిచ్చావా అన్నగారికి మనసు అట్టది ఆయన వాడికి ఏమో లేక లోపడుంది వెసిరిస్తుంది ఎందుకు కూర్చుని ఇంత ఎందుకు పట్టుకొని ఇస్తుంది మంచి బాగున్నది అదే భయపడుతున్నా నేను నువ్వు అంటే నాకు ఫుల్ ఇష్టం తెలుసా నేనంటే నీకు ఇష్టమా బాగా నేనంటే లవ్వా బాగా ఇంత ఇంత పెద్ద లవ్ ఎంత గింత వెనక గమ్ము గింత పువ్వు పువ్వు ఐ లవ్ యూ నువ్వు పువ్వు పట్టుకుంటే ఆయన పానం నీళ్ళైతే మనిషిని చూడెట్టయినా కొండగట్టు కడ కోచి చూసినాడు అదే పువ్వు మా అన్ననే అదే పువ్వు ఇది మల్లె పువ్వు ఇస్తే ప్రేమ మార్చిపోతుంది గులాబీ పువ్వు ఇస్తే ప్రేమ పుచ్చుకుంటుంది కాబట్టి ఇది పిచ్చి పువ్వు తీసుకొచ్చా పిచ్చి పువ్వు ఇచ్చుకుంటారు ఏమన్నా ఇస్తే మన ప్రేమ పిచ్చి పిచ్చిగా కలుగుతుంది ఇట్లా దొరికింది ఇది అప్పుడు ఇక్కడ పోయినాం చెల్లకాయ కూడా దొరికింది పిచ్చి పువ్వు గచ్చి పువ్వు తీసుకెళ్ళి ప్రేమ పిచ్చి పిచ్చిగా పెరుగుతుంది మరి అంతా అన్నదమ్ముల సపోర్టింగ్ అంటే కట్టుంటది ఇక చూడు మా అన్నని ఐ లవ్ యూ నువ్వు పిచ్చి పువ్వు తెచ్చావంటే ఆయన మరే పువ్వు తెచ్చి అప్పుడు పిచ్చి పువ్వు తెస్తాను ఇంకో పెద్ద పిచ్చి పువ్వు తెచ్చాను ఐ లవ్ యూ ఆయన ప్రేమ మంద ఉండని మందాల పువ్వు తెచ్చి అది లెక్క ఇగో ఈ పువ్వు తీసుకొని మంచిగా ఇట్లా మలుచుకొని ఇట్లా దగ్గరికి మంచిగా మలుచుకొని వెనక జేబులో పెట్టు ఖరాబ్ అవుతుంది పువ్వు ఖరాబ్ అవుతుంది అయ్యా నీ రాజ్యం నీ దేశం నీ పల్లెలు నీ పట్టాలు ఎన్ని ఉన్నాయో ఏనుగుల మోత ఎండి కూరాల మోత బంగారం నీ బంగారం ఎండి యావదాస్తి మొత్తం ఇట్లు కనవాత రాని పట్టాన్ని సంతకం పెడితే అట్లయితే నేను మీకు నువ్వు నాకు అయ్యా నేను పోతున్నా మగవానికి మొహం తీరేదాకా సగం దేహమైన రాసిస్తారు మీ మగోళ్ళు మొహం తీరేదాకా ముఖం కూడా చూడరు మీ మొగ వాడుకోవు చేసుకున్న దానికి చేతి గాజులు పెట్టరు వాడుకోవాలి కానీ ఉంచుకున్న దానికి ఊళ్ళని పెడతారు మీ చూడండి అందుకని మగవాని నాకు తెలవదు ముందుగా సంతకం పెట్టకు ఇల్లు మునుగుతుంది ఆమె ఎందుకురా మంత్రి ఇటుగా సంతకం పెట్టాలి మీద వాడు కంత్రి వానికి తెలియదు కొడుకు బిడ్డ అదే డిస్టర్బ్ చేస్తున్నాడు ఇప్పుడే కొద్దిగా దారి తప్పు తోగలబడ్డ డిస్టర్బ్ చేస్తారు ఎందుకు ఇక మా సంపత్తి కావాలంటే నువ్వు ఇప్పుడే తోగలబడ్డా చక్రవర్తి ఏమన్నాడు అటువంటి పొగ కలవాడు పడ్డాడు నువ్వు ఇక్కడ అడుగుంటుంది శీలపత నువ్వు ఆయన అసలు నేను అసలు మా అన్న డూప్లికేట్ డూప్లికేట్ మా సంపత్తి కాదు కానీ ఈ ఆనాడు చక్రగిరి పట్టానికి 60 రాజాలకు 77 దేశాలు నాకున్నాయి 60 రాజాలు 77 దేశాలు భూచక్రగిరి పట్నం లోపల ఎండి బంగారం వేల శ్రీవంతము మరి ఎటువంటి భూచక్రగిరి పట్నం లోపల కుక్కలు పిల్లులు దోమలు ఇరగలు పందులు
అట్లా కాదు ముచ్చరా భూచక్రగిరి పట్నంలో ఇప్పుడు దేశం ఇప్పుడు ఈ ఊళ్ళున్న పందుల కుక్కలు ఎడిపోతాయి ఈ ఊళ్ళున్న సీమలు ఎడిపోతాయి ఈ ఊళ్ళున్నాయా అవు ఈ ఊళ్ళో ఉన్నాయి మొత్తం ఇట్లు భోగమ కలవానికి సొంతమని అటువంటి సిగ్నేచర్ వేసిండు ఆ పేపర్ మొత్తం మా మమ్మీ మరి ఎవ్వరు గాని ఎంత మంచి మొగడు గాని ఆడతల్లి దంచుకుంటే ఐదుని బయలు వేయచ్చు బయలుని బట్ట పేరుకి వేయచ్చు అమ్మని బొమ్మని వేయచ్చు బొమ్మని అమ్మని వేయచ్చు ఆడతల్లి దంచుకుంటే 5 నిమిషాల సేపు ప్రాణం నిలబెట్టచ్చు ఆడతల్లి ఇట్ట దంచుకుంటే 5 నిమిషాల ప్రాణం తీపియచ్చు అప్పుడు కీర్చక్రవర్తి మరుగు మందు తీసి నీళ్ళలో కలపంగానే ఈ మరుగు మందు రోమన వారకపోయి నిలువెల్ల వారకపోయిందట మందు వారకపోవడంతోనే ఇంటికాడ ఉన్న కొడుకుని బిడ్డని ఆది మర్చిపోయింది కొడుకుని మర్చిపోయాడు బిడ్డని మర్చిపోయాడు ఎవరా మోదుల పడ్డాడు కళ్ళు మూసిన కళ్ళనే కళ్ళు ఏడ్చిన కళ్ళనే కళ్ళ అప్పుడు కళ్ళవాసి మోదుల పడగానే నీ రాజ్యం నీ దేశం ఎంతుందని అడిగిందట అప్పుడు రాజు మరుగు మందు ఎక్కింది కాబట్టి మైకంలో ఏమన్నాడు తెలుసునా నాకున్నదాట ఇట్ట సంపద ఎట్ట సంపద ఏటి మీద ఎట్ట మీద పాటి మీద బర్ర మీద ఎక్కి చూడ ఎండి మీద దిగి చూడ బంగారు మేడ లాలి మేడ లక్కాయి మేడ పండు కోలు చూడ పౌడప్పు మేడ బంగారం కూడా మత్తుకున్నాను కానీ ఆ కలవాతి ఏం చేసింది ఉన్నదంతా నా పేరు మీద పట్ట చేసి నాకు అప్ప చెప్పినవనుకో అప్పుడు నీతోని నేను అత్తున్నావా అన్నది అనవరకలా ఆ రాజు మరుగు మంది ఎక్కింది కాబట్టి బూర వంగినట్టు వంగాడు ఇక దొరికింది పోతగా రాజెవరు పారు అన్నాడు అమ్మ మొత్తం కలవాతి ఆమె అన్ని ఆమె పట్ట చేసి ఆమెకు అప్ప చెప్పాడు అప్ప చెప్పి అప్పుడు అన్నదట కలవాతి ఏలకు ఉంగరం పెట్టినా వెనకడి కాలం అప్పుడు గంధర్ల లగ్గం ఉండేదాట కాలకు మధ్య పెట్టిన గంధర్ల లగ్గం పూల దండలు మార్చుకున్నా గంధర్ల లగ్గం అంటది లగ్గం చేసుకొని అప్పుడు కలవాతిని ఓలుకొని బయలుదేరి కొంగ చిత్రమాలు చిత్తాన్ని బిడ్డగా పైలం అల్లుడా పైలం ఎట్ట నాకు లేక ఒక బిడ్డ పుట్టిందా అని చెప్పింది అయితే ఆయన తల్లికి చెప్పి అప్పుడు భార్య భర్తలు భూచక్ర మురి పట్ల వస్తున్నదే భూచక్ర మురి పట్ల రామా కలవతోనే ఎవరా భూచక్రపురి పట్ల ఇద్దరి పిల్లలమ్మా నా కొడుకులు నా కొడుకు అని తండ్రి కాలు కత్తలేదు నా బిడ్డ అని తండ్రి కాలు కత్తలేదు ఇద్దరి పిల్లలు ఎదురుగా ఉరికొచ్చి తండ్రి మొక్కలు చూసి నానా గాలెవ్వరున్నరే అని అడుగుతున్నాడు ఆట ఓ కొడుక వాళ్ళు ఎవరు కాదు కొడుక నీ అవ్వలేని ప్రేమలనా మీకు పిన్ని పట్టుకొచ్చినా ఓరి కొడుక మీకు తానం చేపించి తయారు చేపించి పాఠశాలలో పడి దూరించేటోళ్ళు లేర్రా అని తండ్రి అనేటోడు బిడ్డకు కొడుకు చెప్పిండు ఆ కలవతి ఏమన్నది అయ్యా ఇది ఎవరి పిల్లలంటే నా కొడుకు నా బిడ్డ మొదలు లగ్గమైంది అని చెప్పుడుతోనే అప్పుడు అన్నదాట అయ్యా నువ్వు ఇవాళకి లగ్గమైంది అంటున్నావు చెప్పక నువ్వు సెకండ్ హ్యాండ్ పండివే నువ్వు గిట్లా గుర్తు చేసుకోబోతువా అని కలవతి అన్నది మరి ఇప్పుడు ఎట్లా అంటాడు అప్పుడు కలవతి ఏమన్నది అయితే ఆయన నీ కొడుకోటి కాదు నానా నా కొడుకోటి కాదు నానా నా బిడ్డోటి కాదు నానా సరిపోయిందే మారవన్న తల్లి అనుకో నేను ఇప్పుడు వచ్చిందానే నీ కన్న తల్లి అనుకో ఓ అయ్యా నా కొడుకుని నా బిడ్డని కన్న ప్రేమ కన్నా సారుకున్న ప్రేమ గొప్పలు అంటారయ్యా ఇద్దరి పిల్లల పేద పట్టింది భర్త దూడంగా ఎవరాల వంట చాలా లోపలంగా అన్ని తయారు చేసి సన్నవారి బియ్యం సర్వల వంటలు తయారు చేసినారు
కన్నవారి బియ్యం వల్ల మంటలు వీటి వారి బియ్యం బిందెల మంటలు అన్ని తయారు చేసి కన్న బిడ్డను ఇచ్చుకొని కన్న కొడుకుని ఇచ్చుకొని అన్న పెట్టంగానే రాజు కీర్చక్రవర్తి నమ్ముతున్నాడు. అబ్బా నా చనిపోయిన భార్య రెట్టింపురాలు కంటే ఆమె కంటే బుద్ధిమంతురాలు రెట్టింపురాలు అని రాజు కూడా నమ్మాడు. పట్టణ ప్రజలు నమ్మారు. నమ్మినంత లోపల అప్పుడు ఆ భార్య కప్ప చెప్పి మరి ఇద్దరు పిల్లలు వదిలిపెట్టి అప్పుడు కీర్చక్రవర్తి అదే రాజు వెళ్తున్నాడు చక్రవర్తి భార్య ఎక్కడ కీర్చక్రవర్తి రాజు వెళ్తున్నాడు. ఆ రాజు వేలు కూడా అక్కడ ఉన్నాయి. ఇక్కడ నాడు వీళ్ళ లీలవాతి లేకున్నా నేను లీలవాతిని అనుకో బిడ్డ నువ్వు బాధపడకు ఉడక నువ్వు బాధపడక అని అప్పుడు తయారు చేపించి వంటశాలలో తయారు చేసి తెరబెడుతున్నది బయటకు వస్తున్నది. అట్లా కొన్ని రోజులు అయితే తెల్లారుతున్నది కోసం వస్తున్నది. అట్లా అట్లా కొన్ని కడిగలేని వీళ్ళ సంగతి మంచిగా ఉన్నది. వీళ్ళ బాధలు లేకుండా మంచిగా ఆదుకుంటుంది. కానీ ఇల్లు మంచిగా కలిసి మెలిసి ఉన్నారు. కానీ 7 చింతల పల్లె లోపల నా బిడ్డలు ఇచ్చి లగ్గం చేస్తే నేను చూసి రావద్దా అని తల్లి ముందా ముసలి గూప అది రాకుండా మంచుకుంటుండే. నా బిడ్డను చూసేస్తా అని ఆ పల్లె వదిలిపెట్టి అలా భూచక్ర పోయి పట్ల వస్తున్నది. అదో బిడ్డ పెట్టుకొని బిడ్డను చూసేస్తానా అని అల్లల్లాలే దాడి పోయిలో దాడి పోయి అంత మంచిదేనా? మంచిదే మంచిగా ఉన్నావాయే మంచిగానే ఉన్నా గాని మరి గాలేవలే చిన్నమ్మ అనేటోళ్ళు ఎవరు? ఇగో నా బిడ్డ నా కొడుకు తల్లి వచ్చేవారి కదా ఇద్దరు పిల్లలు చిన్నమ్మ 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 చెప్పేవారి చిన్నమ్మ దగ్గర గురికత్తున్నారంట ఇద్దరు పిల్లలు. కళ్ళ బిడ్డ పుష్పలాత దేవి కొడుకు రక్తకాల రాటు అమ్మ చిన్నమ్మ నాకు మన్న పెట్టు పడిపోతామని వాళ్ళిద్దరు పిల్లలనగా ఇలా ముచ్చట్లు ఎవరిస్తున్నారు. ముసల్లి వెనకొచ్చింది చూసిపోతానికి వచ్చింది. దానికి కడుపు కావాల బిడ్డ వాళ్ళు ఎవరు చిన్నమ్మ అంటున్నారు అనవరికలా మొదలు రాజుకు లగ్గమైందట. ఈరవ చచ్చిపోయేదట వీళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళు రాజు బిడ్డలో అని చెప్పింది. నీకు మనగట్టలేక బాయనా బిడ్డలు ఎందుకే బిడ్డలనే ముచ్చట్లేనా కదా నేను ఏం చెప్పాలి బిడ్డో? సముతికి ఉట్టిన బిడ్డలు నీ బిడ్డలు ఎట్లా బిడ్డో? కన్న ప్రేమ కన్నా సాగుకున్న ప్రేమ అవులా చెప్పరు. నా బిడ్డ కన్న ప్రేమ కన్నా సాగుకున్న ప్రేమ అంటే ఇప్పుడు నీ బిడ్డ ఏమనిపిస్తుంది? నిన్ను చిన్నమ్మంటది ఏమంటది? నీ కొడుకు ఏమనిపిస్తున్నాడు? ఏమంటారు చెప్పరు. నీ ఊళ్ళో సాగులేవా? చిన్నమ్మంటారు. చూడు మీ కడుపులో పుట్టిన బిడ్డలైతే నేనేమంటలేను గట్ల మాట్లాడగాని ఎవరికో ఉంటే పిల్లల్ని ఎగేసి ఇట్లా ఇట్లా రాస్తే మంచిదే. రేపు ఏంది ఎందుకు ఇచ్చినాడు? నేను ఏంటవాడని కట్టబట్టి కొడుతున్నా అంటే ఎంతసేపు వెళ్ళాడు నువ్వు?
ఎల్లవ చూసినా ఎట్లా కొడుతుంది. నేను కథ అర్థం కాదనుకున్నా. అబ్బో ఎల్లవ తండ్రిదే. ఈ ఊరోళ్ళకు నేను కథ అర్థం కాదనుకున్నారా బాగుంటారు. ఇది దండలు ఉన్న నౌకలు కూడా బాగా లేనట్టున్నాయి. ఇద్దరు పిల్లలు ఇవ్వదాకా నువ్వు పువ్వుల్లో పెట్టి తాగినవు. పాలో బుక్కడే మానేయో బుక్కను సన్నవారి బియ్యము సర్వల్ల వంటలు వీటి వారి బియ్యము పిల్లలాటలు ఇవ్వదాకా దాని పెంచి పెద్ద చేసిన వారి వాళ్ళను దాని వరకు వాళ్ళని దాడుకుంటాను ఉంటే నీ కడుపులో ఎప్పుడు ఉంటాను. నేనెప్పుడు ఉడతారు అమ్మమ్మని కావాలి. నేనెప్పుడు అమ్మమ్మని ఆలే ఎప్పుడు వాళ్ళ గుద్దలు భాష పని చేయాలి. ముసన్న గంటే అవ్వన్న గంటే ఇవన్న గంటే గారి నేను చెప్పుతున్న వినిబిడ్డ వీళ్ళందరికీ చెప్పే పోదాం నేర్పే పోదాం. వాళ్ళు మనకు ఉట్టిన బిడ్డరా మనకు ఉట్టిన లెక్కన ఎంత గత్త ఎవరో తెలుపు వాళ్ళు ఇద్దరు వాళ్ళ ప్రాణం ఇస్తే కోడి పోతుంది. నేను మంచిగా జరిగాదా అంటే గీ మాటకి ఏమంటున్నావు అని నప్పుతావు చెప్పురా. వాళ్ళ నప్పితే నా బిడ్డ గడుపుల రేప రేప కల్లా కొడుకులు బిడ్డలు ఉంటారు. ఎందుకంటే మొదలు ఉట్టులకే ఉన్నదంతా వచ్చి రేపు ఇది వెలిగింది. మారమన్న బిడ్డ వెలిగింది పెరిగితే దాని లెక్క కట్టి అవుతారు. అంజే వరకు అట్లం పోతారు. దాని కోసార కట్టము మనం కాపాడుకుని వెళ్ళేసరికి కడుపులో ఉంటే బిడ్డకు రేపు తాను పోయచ్చు మనం ఏమన్నా తెచ్చిన రాజ్యం పోతే వేసి ఏమైతుంది కాకపోతే నువ్వు అంతకొచ్చింది మా ఆనాడు నీ మొగంతో అని చెప్పిన మళ్ళీ కేటీలో మొగలి మీద పట్టేనట్టుంది పోతుంది. లవ్ మ్యారేజ్ మా సాటతో చెప్తాపోని లవ్ మ్యారేజ్ ఏమనకు అనగానే ఎవలారా ఇదే ప్రకారంగా నా బిడ్డ వాళ్ళ తప్పాలంటే అప్పుడు తల్లి చిత్రమాల అనగానే కలవతి ఎవరట అయ్యో నేను అట్లా చంపేదాన్ని కాదు వద్దమ్మా అని అంటే లేదు బిడ్డ నువ్వు తప్పపోతావు అనుకో నీ కడుపులో ఉంటారు నువ్వు ఎత్తవు రేపు రేపు కల్లా ఒకవేళ ఉన్నది అంత దీర్ఘ పోసుడు అవుతుంది ఉన్న రాజ్యం మొదలుగా ఉట్టు వరకు అవుతుంది అనగానే ఏం చెప్తావా అని బిడ్డ అన్నదట. నా బిడ్డ అన్న మాటలు పట్టరా రామా నా బిడ్డ నీ కొడుకు ఏమో బట్టలు విండువాను నీ బిడ్డ ఏమో ఆకిరుడు వాను వాళ్ళు లేని చెరబెట్టి వాళ్ళ పాననిత అట్ట ఇట్ట రాకపోతే పాడుపడ్డ కొట్టవు లేసి తలుపులు దగ్గర పెట్టి సంచనంత మిరపవారు తీసుకుపోయి అప్పుడు తలుపుల దగ్గర నుండి మిరపవారికి ఒక గంట పెట్టి వాళ్ళ నమ్ముతాం బిడ్డ. ఆ గంట పెట్టి మన నప్పుతే మిరప కూటు వేసి వాళ్ళ కళ్ళల్లో పొగదొచ్చి నోటే పొగదొచ్చి వాళ్ళు కథం అయిపోతే అప్పుడు నువ్వు కనొచ్చు నేనెత్తుకోని ముద్దాడచ్చు బిడ్డ అని గిద 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 తల్లి మాటలు కట్టుకొని బిడ్డ బిడ్డకి రాలే బిడ్డను అందుకొని గిరకేసి బట్టలు విండు అన్నది. నేను బట్టలు వింటా చిన్నమ్మ అన్నది. ఆకిలు ఊడు అన్నది. ఆకిలు ఊడ్చినామన్న పెడతలేదు. పోరనికి నిలిచింది పోరని కూడా మారు దెబ్బలు కొట్టింది. అప్పుడు అన్నాడు అలా కొడుకు చిన్నమ్మ నువ్వు ఎన్నడూ కొట్టందా అని మీ పువ్వుల్లో పెట్టి దాదుకున్నదని ఎల్ల ఇప్పుడిప్పుడే గుణం మార్చింది ఏదైతే చిన్నమ్మ అని అడిగింది. కొడుకు బిడ్డ అడిగితే అరే ఎన్ని రోజులు తిరుగుంటాను ఉంటుంటావు అని వాళ్ళిద్దరు పని చేయకపోతే ఏస్తే గొరగొర గుంతుకపోయి పాడబడ కొట్టవులు వేసి పాడబడ్డ కొట్టవులు వేసి సంచనంత మిరపవారు తీసుకుపోయి అగ్గంట పెట్టారు. తలుపు దగ్గర పెట్టారు. కిటికీలలో దూరబంతలు పెట్టారు. అప్పుడు పొగ కళ్ళలో దొత్తున్నది నోట్లో దొత్తున్నది. వాళ్ళిద్దరు నిద్ర వేరు
కానీ చెల్లె పుష్పలత అప్పుడు లేచి కొడుకా ఇది ఏం కట్టవు చిన్నమ్మ మారు మాకు దెబ్బలు కొట్టి మెరుపవారంటూ పెట్టింది అని కొట్టవు లోపల కన్న తల్లి చూడు అప్పుడు కన్న బిడ్డకవ్వా పుష్పలత రానికి ఎవలారి కట్టున్నరే ఓ అమ్మా నువ్వు చచ్చిపోయినవే అవ్వలేనవ్వా అవ్వలేని పిల్లలంటే ఇప్పుడు ఏర్పడుతున్నదే తల్లి బాబు ఉన్నప్పుడు బాగా వచ్చినప్పుడు బాబు దగ్గర ఉండాలని ఆపద వచ్చినప్పుడు నవ్వ దగ్గర ఉండాలంటారు ఇద్దరి పిల్లల ముఖం అంటే అవ్వ అన్నగాడవు నిద్ర వేయిండు పుష్పలతనేమో లేచి ఎంతున్నది పొట్టవులా అగ్గంట వెళ్తుంటే కూటు తగ్గుతున్నారు తుమ్ముతున్నారు అవ్వ కళ్ళ పొగదొస్తున్నది ఏం అంటే పొగదొస్తున్నది దేవుడా ఇక నేనెంత బతకరా అని ఆ కొట్ట లోపల ఊపుండి భగవంత ఎక్కడ శంకర నొప్ప శంకర అయ్యా ఇచ్చినో ఈశ్వర నన్ను వండవమని ఏడుతున్నదా కొట్ట లోపల కన్న బిడ్డ ఇక బతకా నేనున్నా ఇక బతకా నేనున్నా ఇక్కడ నేను మా పడగాలి పోసి మమ్మల్ని పొంద వేస్తే అమ్మ నువ్వు దచ్చిన్నాడు ఈ కట్టం ఈ కట్టం రాకుండా పోయావు పిల్లగాళ్ళు వచ్చేటట్టున్నారు ఎట్ట దక్కియాలని అప్పుడు పుట్టు పుట్టు అని అడిగేదారన పుట్టు పుట్టు అని అప్పుడు వాన దేవుని పిలిచిందా వాన దేవుని పిలిచి వాన కొట్టంగానే అప్పుడు వాన కొడితే ఈ అగ్గి దల్లారిపోతుంది కూడు పోతుంది అని వాన కొట్టింది వాన కొట్టంగానే ఆ ఎన్నడో 12 స్థితుల ప్రతాప నాగన్న ఆ పాడుబడ్డ కొట్టంలో సూరుమూలకు పెంగడంచెడు గుడ్లు పెట్టిందా ఆ లీల దార రాగానే అప్పుడు చెల్లె పుష్పలత దోషుడు బట్టి నీళ్ళు తాగుతాను తాగుతున్నారు. రెండో దోషుడు తాగి మూడో దోషుడు తాగంగానే అందులో నాగమామ గుడ్డు ఒకటి వచ్చి దోషించవాడు. అప్పుడు చెల్లె పుష్పలత నీళ్ళు అనుకున్నది కానీ నాగమామ గుడ్డ అని పుష్పలతకే వెళ్పాటు అవ్వా. అప్పుడు నీళ్ళు
అనుకోని మింగగానే అందులో నీళ్ళ దారతో నాకు బావు గుడ్డు గర్భంలో పడ్డదాట కన్న బిడ్డ కలిగిన గుడ్డుతోని కడుపులో పడంగానే పుష్పలత్తవ్వ కడుపులో పడురాచలేదు ఆ గుడ్డు కడుపులో పడ పడిపోయి నాకు మా పిల్ల కాదు దేవుడా పిల్ల కాదు దేవుడా గుడ్డు వలిగిపోయి తల్లి పుష్పలత గర్భం లోపల నాకు మా పిల్ల తయారైందట అది ఆడిల్ల పుష్పలతకు దేవుడా పుష్పలతకు గుడ్డు వలిగి నాడు మా పిల్ల తయారైంది నాడు మా పిల్ల ఎట్టెట్లా పెరుగుతున్నదో తల్లికి ఆ పుష్పలత గర్భం అట్లా పెరుగుతుంది అప్పుడు చెల్లె ఏం చేసింది అగ్గి దల్లారిందని నిద్రవే అన్నగారేమో చెల్లె మీద ఎదబొచ్చే మీద చేసి నిద్రవే చెల్లె తీసింది చేతు అన్నగారి మీద వారిసింది నిద్రవే నిద్ర పట్టినాక ఎట్లయినా అట్లా వీళ్ళు దచ్చిరా బతికిరా అని ఆ కలవాత దోరుకొని తల్లి ముండ కొట్ట దగ్గరికి వచ్చింది చూసేవారికలా కొండకాయతో కొట్టేరు పడుతుంది అప్పుడు దాని కడుపుగా ఏమైంది బిడ్డ ఎదుడు ఇలా అన్నగెళ్ళ వేరు ఆలిమొగలు ఆలిమొగలు గాంధీ నీ బిడ్డకు కడుపెట్లయిందో అన్న అప్ప వీళ్ళని ఎట్లా చేద్దాం వీళ్ళ బాబు షేక్ అనే పాలన తీపిద్దాం ఇట్లా చేసిరా అని అప్పుడు తలుపు కొల్లేసి ఇంటికి వచ్చేది ఇంటికి వచ్చి ఇంటికి కూర్చున్నారు రాజవెళ్ళ రాజు కీర్తి చక్రవర్తి నా కొడుకు నా బిడ్డ ఎట్లున్నారు చూసేస్తా అని అత్త వచ్చింది అటు చూసేస్తా అని రాజు వారి ఇంటికి పోయి అడిగేస్తానన్నాడే భార్య దగ్గరికి చూసేవాళ్ళ మళ్ళీ అత్త వచ్చింది మా అత్త ఎప్పుడు వచ్చిందో రాజు అనుకున్నాడు ఆయన మరి భార్య దగ్గరికి వచ్చేవాళ్ళ తన భార్య అన్నదట ఆడుకో దేవి ఏం చెప్తున్నావే ఏం చేయమంటావురా ఏం చేయమంటావురా అంటే రా ఈ పని చేయి బాగా అనిపిస్తుంది లే నీ యొక్క కొడుకు నీ యొక్క బిడ్డకు సిగ్గెట్ల లేకపోతే అన్నం దగ్గర ఆడుకుంటానని పేరుండు పాడుపడ్డ బందికారు పొట్టు లోపలికి అన్న ఇళ్ళల్లో చట్టం నీ దొంగ చట్టం బాడుగా ఏమైనా నా కొడుకు నా బిడ్డ అన్నయ్య కట్ట మాట్లాడినప్పుడు అర్థమైనట్టు కట్ట ఓకే ఇంకా అడవిలోకి ఇన్న ఉండ్రి ఏంటావా గురుగుతుంది అక్కడ కూర్చున్న మాట ఇప్పుడు వినబడ్డది నాకు అప్పటిదాకా చూడలేదు ఆడ ఉన్నారా ఇంకా మంది నేను చూస్తాను అంటే మీకు కూడా చెప్పసంది అంటే నీకు ఏర్పడి ఆడ కూర్చున్నా నీకు తెలుస్తలేదు మీకు కూడా చెప్పసంది అయిందా నేను అవి బోనప్పుకుంటాను అనుకుంటా కాదు నా కలవాతి ఎప్పుడు ముచ్చట్టు నీవేనా నిజమేనంట నా దిక్కే ఉన్నదా నువ్వు చూడు నేను అబద్ధం ఆడా వినబడదా బల్ల దిగి పోతారు అక్కడ ఉన్నారు ఏంటిది జీడి ఎక్కడ పోషకనే వస్తారు కానీ పక్క మాట్లాడేరు పక్క ముచ్చాడు
నేను ఉండరా నీ చట్టం నీ గోత్రం నీకు చట్టం పొందాల నెప్ప పాడుకో నేను ఉండరా ఇక నేను పోనా ఎవరా పోమంటావు నీ మొబైల్కి అత్తపో అమ్మ పోనా ఇది ధనవతి ఓకే నెంబర్ 1 వాళ్ళకి అతీతుడు ఫోన్ అంటే నేను ఎటు పోమంటావు మీ మొబైల్